నేను 2 నందులు కొంటాను అని చెప్పంగానే వాళ్ళు అంతటా వాళ్ళు మేము కొంటాం అని 500 రూపాయలు నుంచి 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 40 లక్షల రూపాయలతో 40 ఒంగోలు నందుల్ని మళ్ళీ ముస్లిమ్స్ దగ్గర తిరిగి కొనటం జరిగింది. అవన్నీ ఆ 40 నందుల్ని క్షేమంగా తీసుకొచ్చి ఎవరైతే ఒంగోలు గోవులను పెంచుతున్నారో వాళ్ళకి అవి మళ్ళీ ఉచితంగా అందజేయడం జరిగింది. అలాగే ఎద్దు సేద్యాలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి, గానగలు ఎవరు తిప్పుతున్నారో ఎద్దు గానగలు వాళ్ళకి, ఇలా ఈ నందుల్ని 3 రోజుల క్రితం వరకు పంపిణీ చేశాం. అంటే స్పందించే గుణాలు ఉన్నాయంటాకి ఇది ఒక నిదర్శనం మనుషుల్లో. మరి ఊరికి మంచి జరగాలన్నప్పుడు గో ఆధారిత వ్యవసాయానికి మూలమైంది, మన ధర్మానికి మూలమైంది ఒంగోలు జాతి నంది. ఆ ఒంగోలు జాతి నందిని మనం ఇలాంటి సంస్థ వాళ్ళు, సంపన్నులు నందిశాల పెట్టాలి. గోశాలలు చాలా ఉన్నాయి. కారంచేళ్ళలో గోశాల ఉందని చెప్పారు, ఇప్పుడు సన్యాసరావు గారు చెప్పారు. మరి నందిశాల ఏ ఊర్లో లేదు, రోడ్ల మీద ఉన్నాయి నందులని. అలా మంచి శ్రేష్టమైన జాతి మళ్ళీ పుట్టడానికి మంచి నందుల్ని పెట్టాలని నేను కోరుకుంటున్నాను.